రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి త్వరగా శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీరామ్ గారు, మీరు మాట్లాడే ముందు ఓవైసీ గారు మాట్లాడింది కూడా ఒకసారి చూద్దాం. ఆయన ఏమన్నాడంటే, పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళని కొట్టడం కాదు, అక్కడ మన జెండా పాతండి అని ఒక సామెత ఉంది. అంటే నేను దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. కొత్తగా పుచ్చుకున్నవాడు ఒళ్ళంతా పెట్టుకున్నట్ట. అంటే ఈ కొత్త దేశభక్తి ఏంటి ఈయనకి? అంతకుమించి నేను మాట్లాడను. ఈ లోపల ఆయన బయట చూద్దాం ఒకసారి. आपकी न्यूज अगर सही है तो बहुत अच्छा है, हमको जाके वहाँ पे ले लेना चाहिए। मेरे को नहीं मालूम आपके ऊपर आप बोले खाली करके चले गए, तो खाली करके चले गए तो फिर हम जाके बैठना वहाँ पे और छोड़ना नहीं। आपके बाद अगर कुछ एक्शन ले रहे तो घर में घुस के बैठ जाना, घर में घुस के मारते बोले ना, आप घर में घुस के बैठ जाना, खत्म। ये होना चाहिए। नहीं अरे गवर्नमेंट खुद बोल रही, एक बात सुनिए, पीओके नहीं, पीओके का रेजोल्यूशन है पार्लियामेंट का, भारत की पार्लियामेंट का रेजोल्यूशन है, भारत का है बोल के। तो बीजेपी क्या बोलती, घर में घुस के बोले डैश बोले, हम बोले घर में घुस के बैठ जाओ। ये खत्म होना है टेररिज्म, जो बार बार हर थोड़े दिन को जो टेररिज्म होता। आप देखिए हैदराबाद में लुम्बिनी पार्क का हुआ, दिलसुख नगर का हुआ। मैं एक शर्मा साहब को जानता हूँ, तेलुगु के पंडित हैं, उन्होंने अपनी बेटी को खो दिया। कभी कभी आके मिलते मैं दारुसलाम में, असद साहब मेरी बेटी याद आ रही मेरे को। तेलुगु के पंडित अपनी नौजवान बच्चे भी खो दिए। आप 26/11 का हुआ, निजामाबाद की एक दुल्हन वो बीटी स्टेशन पे मारी गई जिसके हाथों में मेहंदी थी। पुलवामा हुआ, आपके उरी हुआ, आपके पठानकोट हुआ, रेसी हुआ लास्ट ईयर, वैष्णो देवी के पास 7 टूरिस्ट को मारे। तो आपके पास तो पूरे सब अपोजिशन पार्टीज गवर्नमेंट को बोल रहे कि इसका आप खत्म करो ये टेररिज्म को। ये आपकी न्यूज अगर सही है రైట్. बहुत अच्छा సో है। అదండి ఆయన అనేది. సరే, ఆయన మాటలు పక్కన పెడితే ఇప్పుడు పాకిస్తాన్ సెనేటర్ ఆవిడ మాట్లాడారు. షీఈ్ హైలీ ఎడ్యుకేటెడ్ అండి, వెరీ సెన్సిబుల్ సెనేటర్, చాలా హుందాగా మాట్లాడతారు. అదర్వైజ్ ఆవిడ స్పీచెస్ మిగిలినవి నేను సెర్చ్ చేసినప్పుడు వింటుంటే చాలా పరిణితి చెందిన మహిళ, నాయకురాలు, గట్స్ ఉన్న మహిళ. బట్ యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ హర్ టు స్పీక్ లైక్ దిట్ ఇన్ ద పార్లమెంట్ అండి? జనరల్ మునీర్ ఏమన్నా చెప్పాడా? పోనీ ఆయన చెప్పాడా? ఆయన అడుగుదామంటే ఆయన ఎవరికి దొరకట్లేదు. బంకర్లో దాక్కున్నాడా, ఆస్ట్రేలియా పారిపోయాడా, కుటుంబ సభ్యులతో ఇంగ్లాండ్లో ఏమైనా విహారయాత్ర చేసుకుంటున్నాడా? ఎందుకంటే పాకిస్తాన్ జనరల్స్ అందరికీ ఒక అనుచానంగా ఒకటి ఉంది. వాళ్ళు మంచిగా విల్లాలు అవి కట్టుకుంటారు, వాళ్ళ పిల్లల్ని ఇంగ్లాండ్లోని యూఎస్లో చదివించుకుంటారు, మంచి సోఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడతారు, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వాళ్ళ త్యాగాల గురించి చెప్తారు. ఇక్కడికి వచ్చి పేద ప్రజలు మాత్రం త్యాగం చేయాలి, మా పిల్లలు అక్కడ ఉంటారని చెప్తుంటారు. ఇప్పుడు ఇంతగా ఆయన ఉన్నట్టా లేనట్టా సార్? అంటే నేను అన్నది విజిబిలిటీలో ఉన్నాడా అని, ఎవరికైనా అందుబాటులో ఉన్నాడా అని. అది చెప్పాల్సింది పాష్వాలా ఖాన్ గారు, ఆవిడే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదో మన వాళ్ళ ఎవరికో గాజులు ఇస్తానండి, ముందు ప్రగల్భాలు పలికి కన్నంలో దాక్కున్న మీ మునీర్ గారికి ముందు ఆ గాజులు ఇవ్వండి. అరే బాబు, నువ్వు బయటకు వస్తావా లేకపోతే నీకు గాజులు ఇమ్మంటావా? నువ్వు నిజంగా బయటకు వచ్చి, అలాగే పాష్వాలా ఖాన్ గారు ఈ మాటలు మాట్లాడే ముందు కొంచెం చరిత్ర తెలుసుకోవాలి. ఇక్కడ రామ మందిరాన్ని నువ్వేదో పడగొట్టేసి నువ్వేదో చేస్తానంటాను కన్నా, ఇగో మీ చరిత్ర చూపిస్తాను చూడండి. ఇది 1965 వార్లో మన వాళ్ళు లాహోర్లో వెళ్ళి ఫోటోలు తీసుకున్న ఫోటోలు, మన భద్రతా దళాలు. అంటే మీరు మా దగ్గరికి రావడం కాదు, మేము ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషంలో మీ దగ్గరికి రాగలం. ఈ చరిత్ర పాష్వాలా ఖాన్ గారు తెలుసుకోవాలి. అలాగే 1971లో అరే బాబు మా వల్ల కాదు మీతో యుద్ధం చేయడం అని చెప్పి జనరల్ నియాజీ, ఇదిగో చూడండి జనరల్ నియాజీ మేము ఓడిపోయాము అని చెప్పి సంతకం పెట్టాడు. అక్కడ జగదీష్ సింగ్ అరోడా ఇండియా నుంచి ఆయన సంతకం పెట్టారు. అందువల్ల మీరు ఓడిపోయి మోకాళ్ళని వేశారు భారతదేశం దగ్గర. ఈ విషయాన్ని పాష్వాలా ఖాన్ గారు కన్వీనియంట్ గా మర్చిపోయినట్టున్నారు. ఇదిగోండి కొన్ని వేల మంది మీ సోల్జర్స్ లొంగిపోయిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఆయుధాలు వదిలేసి లొంగిపోయారు. మీలాగా పిచ్చి మాటలు మాట్లాడడం కాదు, వీళ్ళు డైరెక్ట్ గా దేశం కోసం పోరాడేవాళ్ళు. వాళ్లే మా వల్ల కాదని చెప్పి, భారతదేశంతో పోరాడటం మా వల్ల కాదని చెప్పి ఆయుధాలు ఇచ్చి లొంగిపోయారు. ఈ చరిత్ర అంతా తెలుసుకోకుండా పిచ్చి మాటలు మాట్లాడితే ఆల్రెడీ మా బుల్డోజర్లు బయలుదేరినాయి.
మధ్యలో టీ కాఫీ తాగడానికి అని చెప్పి కాశ్మీర్ లో కాసేపు ఆగారు. ఆ కాశ్మీర్ లో కాసేపు టీ కాఫీ తాగడానికి ఆగినప్పుడు కూడా మా బుల్డోజర్ డ్రైవర్లు ఖాళీగా ఉంటారు ఎందుకని చెప్పి ఈ మధ్య అటాక్ చేసిన ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్ళన్ని కూల్చేస్తున్నారు. నెక్స్ట్ డైరెక్ట్ గా వచ్చేది పాష్వాలా ఖాన్ గారు, మీరు వినాలి జాగ్రత్తగా, మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నారో ఆ పార్లమెంట్ నే పూర్తి చేయడానికి మా బుల్డోజర్లు ఆల్రెడీ బయలుదేరినాయి. మీరు ఎక్కువ టెన్షన్ పెట్టుకోకండి. అలాగే వాళ్ళకి మీ ఇంటి అడ్రస్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మా డ్రైవర్లు ఎప్పుడు వచ్చి మీకు హాయ్ చెప్తారు, మీకు ఏదో ఒక రోజు హాయ్ చెప్తారు. మీ ఇంటి అడ్రస్ కూడా వాళ్ళకి ఇచ్చాం. ఇవైతే కూల్చేశారో టెర్రరిస్టుల ఇల్లు ఏవైతే కూల్చేశారో అలాంటి పరిస్థితి మీ ఇంటికి కూడా రాకుండా చూసుకోవాలని చెప్పి ముందుగా ఇలా మాట్లాడే పాష్వాలా ఖాన్ గారికి మాత్రమే కాకుండా మునీర్ లాంటి వాళ్ళకి కూడా భారతదేశం తరఫున ఖచ్చితంగా హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. సో అందువల్ల ప్రగల్భాలు పలకటం వేరు, నిజంగా వచ్చి పోరాడడం వేరు. ఏ ఒక్క రోజైనా భారతదేశంతో డైరెక్ట్ గా మీరు పోట్లాడారా? మీరు చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీ వాళ్ళే చెప్తున్నారు మాకు మా సైన్యం తాగడానికి టీలు లేవు, టీలు తాగబాకండి. మీరు టీలు తాగితే కనుక మళ్ళీ మనకి విదేశీ మార్గ ద్రవ్యం తగ్గిపోతుంది అని చెప్పి టీలు తాగొద్దని చెప్తున్నారు. మీరు పెట్రోల్ సంగతి తర్వాత టీలే తాగొద్దని చెప్పిన వాళ్ళు మీరు వచ్చి భారతదేశంతో ఏం పోటాడతారు? మీరు మళ్ళీ అయోధ్యకి అక్కడ వస్తారండి. మీకు ఆ బోర్డర్ దగ్గరికి రావడానికే మీ దగ్గర పెట్రోల్ లేదు. నో అండి, శ్రీరామ్ గారు ఒక్క నిమిషం. షీ హాజ్ ఇన్ డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ యోగి ఆదిత్యనాథ్. ఆయనకు ఫోన్ చేసి, అయ్యా ముఖ్యమంత్రి గారు మేము వస్తున్నామంటే, పాప ఇప్పుడు మన సంప్రదాయం ఏంటంటే మహిళల్ని గౌరవించడం ఉంది, రామ్మ అదేముంది పర్లేదని రానివ్వటం వరకు చేస్తాడు, తర్వాత ఆయన కంట్రోల్లో ఉండదు కదా. ఇందుకు చెప్తా, బుల్డోజర్లు ఆల్రెడీ మీరు మాట్లాడక ముందే మా బుల్డోజర్లు బయలుదేరుతాయి. మీరు మాట్లాడింది తర్వాత సంగతి, మీరు మాట్లాడిన తర్వాత ఇంకేం బయలుదేరుతాయి అనేది ఆలోచించుకోండి. ప్రస్తుతానికి బుల్డోజర్లు బయలుదేరుతాయి. మీరు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏమేమి బయలుదేరుతాయో తెలుసు మీకు. నిన్ననే జాగ్వార్ మనవి అన్ని కూడా మన ఫ్లైట్లు వాళ్ళ ఫ్లైట్లన్నింటినీ కూడా ఫ్లైట్ జెట్స్ ని లాక్ చేశాయని చెప్పి వార్తలు వచ్చినాయి. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఏ ఫైట్ చేయలేరు. ఇంకా మన మిత్రులు ఉన్నారు, సైనిక దళాలకు సంబంధించిన మిత్రులు ఉన్నారు. మన అరిహంత్ తలుచుకుంటే ఏం జరుగుతుంది, ఏ పోర్ట్ ఎక్కడికి ఎగిరిపోతుంది అనేది మిత్రులకు బాగా తెలుసు. అవన్నీ మనం చెప్పాల్సిన పని లేదు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళంతా ప్రగల్భాలు పలకడం మానేసి వాస్తవంగా మీ దేశాన్ని మీరు చక్కదిద్దుకుంటే మంచిది. మీ దేశాన్ని మీరు చక్కదిద్దుకోకుండా అంటే ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు అంటే పాపం వాళ్ళకి కేవలం పెట్రోల్ రిజర్వ్లు మాత్రమే కాదు, మొత్తం ఆర్థిక వనరులన్నీ మొత్తం అడుగంటిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నథింగ్ లైక్ దట్ అండి. ఐఎంఎఫ్ హాస్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళకి లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది, భారీ రుణమే దొరుకుతుంది ఐఎంఎఫ్. డబ్బుల గురించి ఇబ్బంది ఏం లేదులేండి. లేదండి, ఐఎంఎఫ్ హాస్ ఆల్రెడీ శాంక్షన్ అండి. ది అదర్ డే నైట్ ది కమ్యూనికేషన్ వాస్ వెరీ క్లియర్. దే వర్ గివెన్ ద లోన్. భారీ మొత్తంలోనే వస్తుంది. సో $1 బిలియన్ వస్తుంది కాబట్టి సంతోషకరమైన వార్త. వీళ్ళందరికీ వీళ్ళు కొంచెం టీలు అయితే సైన్యానికి కాస్త టీలు అయితే ఇప్పించగలరు. అయితే పెట్రోల్ కూడా కొంచెం పోయించుకోగలరేమో. అంటే పాకిస్తాన్కి ఐఎంఎఫ్ రుణం ఇప్పించడం వెనుక అమెరికా ఎత్తుగడ ఏంటంటే చైనా ఫోల్డ్లోకి ఎక్కువ వెళ్లకుండా పాకిస్తాన్ని రిస్ట్రైన్ చేయడం కోసం అమెరికా ఒక ఎత్తుగడతోటి, అమెరికా ప్రతిపాదనతోటి ఆ లోన్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ సగం పాకిస్తాన్ చైనా రోడ్ బిల్ట్ ఇనిషియేటివ్లో భాగంగా వాడు ఆక్యుపై చేశాడు. సో ఎప్పటికైనా పాకిస్తాన్ చైనా ఫోల్డ్లోకి వెళ్ళకూడదు అనేది అమెరికా పాకిస్తాన్ మీద ప్రేమతో అయితే అమెరికా ఇది ఇప్పించలేదండి, అవసరం కొద్దీ ఇప్పించింది. అంతర్జాతీయంగా మాట్లాడుకుంటే అనేకమైన విషయాలు ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒకప్పుడు అసలు అమెరికాకి ఒక షెల్టర్ జోన్ గా కూడా ఉపయోగపడింది కదా, బేసులు కూడా పెట్టుకున్నారు కదా అక్కడ కూడా. సో అందువల్ల అన్ని అంతర్జాతీయంగా ఉన్నా కూడా యాజ్ డైరెక్ట్ యుద్ధం జరిగితే, మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే అమెరికా పాకిస్తాన్ వైపు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు చైనా కూడా ఇలాగ ఇప్పుడు పాష్వాలా ఖాన్ గారు మాట్లాడినట్టు ఆ చైనాలో కూర్చొని మాట్లాడడం తప్ప వాళ్ళు కూడా కాలు కలిపే పరిస్థితి ఉండకపోవచ్చు 90%. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితులు, చైనా ఉన్న పరిస్థితుల్లోనే